నమస్తే విజన్ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలు. ఈ నెల 18 గురువారం నుండి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, అదే రోజు నుండి అభ్యర్థుల ఖాతాలో ఖర్చు లెక్కించబడుతుందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థి నామినేషన్ వేసిన దగ్గర నుండి వారి ఖాతాలో ఖర్చు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. సభలు, సమావేశాలు, ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, జెండాలు, బ్యానర్లు, పోస్టర్లు, వినియోగిస్తున్న వాహనాలు, ఏజెంట్లకు పెట్టే భోజనాల ఖర్చు సైతం అభ్యర్థి ఖాతా కిందకే వస్తాయని అన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులు ఇద్దరు ఉమ్మడిగా సమావేశాలు, సభలు నిర్వహిస్తే ఆ ఖర్చును ఇద్దరికి సర్దుబాటు చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లాకు 3 అధికారులను వ్యవహార పరిశీలకులుగా ఎన్నికల కమిషన్ నియమించిందని, ఒకరు పార్లమెంటుకు, మిగిలిన 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు వ్యయ పరిశీలకులుగా వ్యవహరిస్తారని అన్నారు. త్వరలో వారు జిల్లాకు రానున్నారని, వారు వచ్చేలోగా అవసరమైన అన్ని రిజిస్టర్లను సిద్ధం చేసి ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులుగా జనసేన నుండి పోటీ చేస్తున్న వారు బుధవారం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా బీ ఫామ్లు అందుకున్నారు. వారిలో నరసాపురం నుండి బొమ్మిడి నాయకర్, భీమవరం పులపతి రామాంజనేయులు, తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు ధర్మరాజు, పోలవరం చిరి బాలరాజు, నెడదవోలు కందుల దుర్గేష్ తదితరులు ఉన్నారు. భీమవరం నియోజకవర్గం నుంచి పులపర్తి రామాంజనేయులు గారు, నర్సాపురం నియోజకవర్గం నుంచి బొమ్మిడి నాయకర్ గారు, ఉంగుటూరు నియోజకవర్గం నుంచి ధర్మరాజు గారు, పోలవరం నియోజకవర్గం నుంచి చిర్రి బాలరాజు గారు, అత్తిరి పాత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద గల రామాలయం వద్ద శ్రీరాముని కళ్యాణం అల్లబాని జయ శ్రీనివాస్, సాయి లలిత భవాని దంపతులు, కృష్ణమాచార్యులు, హనుమ సీతారాముల పర్యవేక్షణలో జరిపారు. అత్తిరి భక్తాంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం చేబ్రోలి భీమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న సమారాధన జరిపారు. మేడం గారు ఎలా చూడాలి? కృష్ణ శ్రీమాన్ బాబా బ్రహ్మ రాయి రాయి బాబా అలా పట్టుకోండి. ఓకే. ఓకే.
ఫస్ట్ పట్ల మంగళహారత అలా పట్టుకోండి ఓకే ఓకే అత్తిలి గోగులమ్మపేటలో పెదరామాలయం వద్ద సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. దాసరి సత్యనారాయణ వెంకటరమణ దంపతులు కళ్యాణం జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అత్తిలి గోగులమ్మపేటలో గల చిన్నరామాలయం వద్ద సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. కర్రి ఆంజనేయులు గౌతమి దంపతులు, కర్రి సాయిబాబు లక్ష్మీ దంపతులు కళ్యాణం జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ సీతారామచంద్ర స్వామిని నమో నమః. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. శ్రీయంబకి దేవి శ్రీ విష్ణువస్మి భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు. ఓం
यदन्नेनातिरोहति एतावान् पुरुषम् రామాశ్వరే సర్వాణ రూపాణి చదేరః వేయండి వెనకాల మూడు వేయండి నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః सम्राजं शिवराजं च भिश्री याचनो गृहे लक्ष्मी दाशस्य श्री सीता रामचंद्र भरत शत्रुघ्न सपरिवार समेत श्री आंजनेय स्वामी देवता प्रीत्यर्थ आनंदगत पूर्वमंगल नैराजनं समर्पयामि नैराजनानन्तरं पुष्पार्घ्यं यतनं महत् शब्ददगं शिलाभिस्तनं भक्त्याघोषनिभं पश्यान्ते सुसुरगं सूक्ष्मं उच्यते श्री सीताराम चंद्र स्वामी देव जय श्री राम श्री सीतावसो देवा देवावसः वसो दीर्घं दीर्घं वसो पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति रोचनो रोच ఒక్కసారి కానివ్వండి నిద్ర లేచి ఆరువిల్లిలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. సత్తి సూనారాయణ రెడ్డి మంగాదేవి దంపతులు కళ్యాణం జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాన్ని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా తణుకులోని రామాలయాల్లో సీతారాముల కళ్యాణాలు ఘనంగా నిర్వహించారు. రామాలయాలను అందంగా ముస్తాబు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాన్ని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. Nandana
ఊపుతుంది స్వామి. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లపూడి రేణుక దంపతులు శ్రీరామనవమి సందర్భంగా పలు దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. పాతూరులో గల రామాలయం, పోలీస్ క్వార్టర్స్ వద్ద గల రామాలయం, ఆంజనేయ స్వామి వారి వద్ద గల జరిగే కళ్యాణోత్సవాల్లో వీరు పాల్గొన్నారు. విజయ వీర్య అభయ ఆయురారోగ్య సీతారామచంద్ర స్వామి దేవ ప్రవేశాగ్ని భయ చార సీతా సమేత రామచంద్రమూర్తి దేవతాయ నమో నమః. యామి ఆవాహయామి నమోస్తుతే. హర రామచంద్రమూర్తికి, సీతారామచంద్రమూర్తికి.
శ్రీ సీతాసమేత రామచంద్రమూర్తి దేవతాయ నమః. ద్వారామురామురాం నిత్యపుష్టామురామురాం నిత్యపుష్టామురేహిణి. और हेरम बाय मा और संद कोयम बदस के राम కొబ్బరికాయలు తీసి తణుకు ఎన్జిఓ హోంలో సీతారాముల కళ్యాణం బొద్దాని తుమ్మన్న వెంకటలక్ష్మి దంపతులు ఘనంగా నిర్వహించారు. ఎన్జిఓ హోం అధ్యక్ష కార్యదర్శులు కరిదిండి ఎన్వి నరసరాజు, కసిరెడ్డి వి సత్యనారాయణ, చోడగిరి శ్రీనివాసరావు, నెల్సు రామారావు, ఆర్ఎస్ సరనాథ్, పి శ్రీనివాసులు, ఆర్వీఎస్ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం అన్నదానం జరిపారు. తణుకు పాతూరులో గల సీతారామ కోదండ రామాలయంలో 43వ కళ్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించారు. పాత ఊరు ఎన్టీఆర్ పార్క్ పోలీస్ క్వార్టర్స్ వద్ద గల తూర్పు కాపు రామాలయంలో మధ్య దుర్గాప్రసాద్ లలిత దంపతులు కళ్యాణం జరిపారు. భాస్కర్ శర్మ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, తణుకు మున్సిపల్ మాజీ చైర్మన్ బలగం సీతుబంధన సీతారాం, ముల్లపూడి రేణుక దంపతులు, దొమ్మేటి సుధాకర్, పరిమి వెంకన్నబాబు, చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు, బసవ రామకృష్ణ, తోట సూర్యనారాయణ, కడియాల సూర్యనారాయణ, సంగిరెడ్డి శ్రీనివాస్, తమరపు సత్యనారాయణ, కీర్తి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. తణుకు హనుమంతరావుపేటలో గల సీతారామాంజనేయ స్వామివారి ఆలయంలో సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి ముత్యాల సత్యనారాయణ దంపతులు స్వామివారి కళ్యాణం జరిపారు. స్వామివారి అక్షంతలు భక్తులు స్వీకరించారు. తణుకు పురపాలక సంఘ పరిధిలోని 34వ వార్డు సజ్జాపురం నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ అభివృద్ధి చూసి రాష్ట్ర మంత్రి తణుకు శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు నియోజకవర్గానికి చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు. మంత్రి కారుమూరి వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు. సజ్జాపురం 34వ వార్డు నుంచి ఇవాళ 10 ఫ్యామిలీలు ఎప్పుడో 20-25 ఇయర్స్ నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న ఈ ఫ్యామిలీస్ అన్నీ కూడా రావటం జరిగింది. వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ కుటుంబంలో స్వాగతం పలుకుతూ ఉన్నాం. వాళ్ళందరూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలన్నీ కూడా పార్టీలు, ప్రాంతాలు, కులాల, మతాలు అతీతంగా అన్నీ చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు రావాలి, కావాలి, ప్రతి ఒక్కళ్ళు ఆయన్నే కోరుకుంటున్నారు. అంచేత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న బస్సు యాత్ర, సిద్ధం సభ చూస్తూ ఉంటే ఇన్ని రకాలుగా ఎంత పెద్ద ఎత్తున జన సందోహం వచ్చిందో. బస్సుల్లో కూడా మాకు ఇంకో బస్సు కావాలి, మేము ఆయన చూడాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి. ప్రతి ఒక్కళ్ళు ఇది అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో మరి పెద్దవాళ్ళకి మనవడు, తర్వాత వాళ్ళకి కొడుకు, తర్వాత వాళ్ళకి తమ్ముడు, తర్వాత వాళ్ళకి అన్నయ్య, పిల్లలకి మావయ్య, ఈ రకంగా పెనవేసిపోయిన జగన్మోహన్ రెడ్డి గారిని ఏ ప్రతిపక్షాలు కూడా ఏమీ చేయలేమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏమీ చేయలేకే మూకుమ్మడిగా కలిసి ఏదో రకంగా మళ్ళీ ఆయన్ని ఇచ్చేసి దోచుకో పంచుకో అన్నట్టుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇవాళ ఈ ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస చేసిన ప్రాంతం వద్ద పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. తణుకు మండలం తేతల శివారు జాతీయ రహదారి ఆనుకొని జగన్మోహన్ రెడ్డి శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రి 10 గంటలకు శిబిరం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం కూడా తణుకులోనే బస చేయనున్నారు. గురువారం ఉదయం బస్సు యాత్ర ప్రారంభమై తూర్పుగోదావరి జిల్లాకు సీఎం జగన్ బయలుదేరనున్నారు. సీఎం జగన్ చూసేందుకు శిబిరం వద్దకు అభిమానులు, పార్టీ శ్రేణులు చేరుకుంటున్నారు. వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరిన వారికి మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల నిరసనతో భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా న్యాయం చేసేది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ అని ఆశిస్తూ
తెలుగుదేశం పార్టీలోకి అడ్వకేట్ వారణాసి సీతారామ దీక్షితులు, శెట్టిబల్జ సంఘ నాయకులు కౌరు వెంకటేశ్వరరావు, మిల్లర్లు సత్య తిరుమూర్తులు, కొట్టారి భానుగుప్తా, సకిరల గంగాధర్ తెలుగుదేశం పార్టీలోకి చేరారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి విజయానికి కృషి చేస్తారని తెలిపారు. పార్టీలోకి చేరిన వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నానని రాధాకృష్ణ అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి దొమ్మెటి వెంకట సుధాకర్, కడియాల సూర్యనారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన, అదేవిధంగా స్థానిక మంత్రి కారుమూరి ప్రజా వ్యతిరేక విధానాల పట్ల నిరసనతో భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి అన్ని విధాలుగాను కూడా న్యాయం చేసేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు అని నమ్మి ఈరోజు పలువురు పెద్దలు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ వారికి తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా పెద్దలు అడ్వకేట్ గారు వారణాసి దీక్షితులు గారు, అదేవిధంగా మరొక అడ్వకేట్ గారు, శెట్టిబల్జ సంఘ నాయకులు కౌరు వెంకటేశ్వర్లు గారు, బిల్లర్లు సత్య తిరుమూర్తుల రెడ్డి గారు, అదేవిధంగా కోడూరి బాబు గారు, గుప్తా గారు, అలాగే మరొక బిల్డర్ సకినాల గంగాధర్ గారు, వీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి చేరి వారందరూ భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి గెలుపుకు కృషి చేస్తామని చెప్పి వారందరూ కూడా రావడం సంతోషమని తెలియజేసుకుంటూ వారందరి సహకారంతో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ జెండాని ఈ నియోజకవర్గంలో ఎగరవేస్తామని తెలియజేసుకుంటూ ముఖ్యంగా మంత్రి చేసినటువంటి అరాచకాలని, అవినీతిని ఈరోజు ప్రతి ఒక్కరూ నిరసిస్తూ పెద్ద ఎత్తున ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కూటమికి మద్దతు తెలియజేస్తూ వారందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరతాం ఈరోజు రాబోయే మార్పుకి సంకేతం అని సందర్భంగా తెలియజేసుకుంటాం. తణుకులో ఆల్ ఇండియా పూల్ అంబేద్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహావిప్లవమూర్తి కేజీ సత్యమూర్తి 12వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. శివసాగర్ చిత్రపటానికి ఫౌండేషన్ అధ్యక్షులు న్యాయవాది పొట్ల సురేష్ పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ లాల్ నీల్ మైత్రి ఉద్యమాలు ఈ దేశానికి ఆవశ్యకమని 30 సంవత్సరాల నాడే చెప్పిన దార్శనికుడు, ప్రజా హక్కుల పోరాట యోధుడు సత్యమూర్తి అని అన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు తోట వినీత్, పాక బొమ్మమ్మ, మురాళ సరోజిని, సుజాత, పాపడు, అబ్రహాం శాస్త్రి, కిరణ్, ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తణుకు మండల విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్న డి మురళీ సత్యనారాయణకు తణుకు డివిజన్ ఉప విద్యాశాఖ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. మురళీ సత్యనారాయణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల విద్యాశాఖతో పాటు తణుకు డివిజన్ పరిధిలో ఉన్న ఉన్నత పాఠశాలను అభివృద్ధి పదంలో నడపడానికి కృషి చేస్తానని అన్నారు. తణుకు మండల ఉపాధ్యాయులు, వివిధ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మురళీ సత్యనారాయణను అభినందించారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.